ఆస్తులు అంతస్తులు ఉన్నా లేకున్నా పర్లేదు, కానీ పిల్లల సంతోషాలు మాత్రం చాలా. పిల్లలు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. నేనైతే ఖమ్మం వెళ్ళాను అనమాట. చాలా డబ్బులు తీసుకొని వెళ్ళాను. నా బర్త్డేకి డ్రెస్సు ఇంకా చాలా తీసుకుందామని వెళ్ళాను. ఇలా మా బాబు బండి అడిగాడు. వచ్చాను చూడండి షోరూంలోకి. హాయ్ చెప్తున్నాను. తర్వాత ఇంకా బండి తీసుకునే ప్రాసెస్లో ఉన్నామన్నమాట మేము. చూడండి ఆ ప్రాసెస్ అంతా చాలా టైం పట్టింది. బండి అయిపోయింది, తీసుకున్నాము. చాక్లెట్ బాక్స్ గిఫ్ట్ ఇచ్చాడనమాట. మా పెద్ద బాబు దాంతో కుస్తీ పడుతున్నాడు, అది రావట్లేదు. తీస్తున్నాడు కుస్తీ పట్టి ఎప్పటికో చాక్లెట్స్ అయితే వచ్చాయి. చూడండి చాక్లెట్ బాక్స్లో చాక్లెట్స్. మా చిన్న బాబు హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్పండి అందరూ. ఇప్పుడు ఏంటంటే చాక్లెట్ బాక్స్ దగ్గర ఆగాను కదా, చాక్లెట్ బాక్స్ తీస్తున్నాడు. వచ్చింది చాక్లెట్ బాక్స్ అయితే. దాంట్లో అయితే చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. అయితే చాక్లెట్స్ తీసి ఫస్ట్ అయితే మా వారికి ఇచ్చాను. మా వారికి ఇచ్చిన తర్వాత చాక్లెట్ బండి ఫైనాన్స్ చేసిన అన్నయ్య ఉంటాడు కదా, తనకి తీసి మా బండి ఫైనాన్స్ చేసినందుకు థ్యాంక్స్ అన్నయ్య అని తనకి ఇచ్చామన్నమాట చాక్లెట్స్. ఆ తర్వాత అదిగో చూడండి 6 ఉన్నాయి చాక్లెట్స్. 6 కాదు 9 ఉన్నాయి. చూడండి చాలా బాగున్నాయి. టేస్ట్ మాత్రం మేము అనుకున్నాం కునాఫా చాక్లెట్ ఇస్తాడు అనుకున్నాము, కానీ ఏవో చిన్న చాక్లెట్స్ ఇచ్చాడు. టేస్ట్ అయితే బాగానే ఉంది, పర్లేదు అనిపించింది. కాఫీ టేస్ట్ అనమాట. ఇంకోటి ఏంటంటే షోరూంలో బండి తీసుకునే ప్రాసెస్ అయిపోయి బయటకు వచ్చింది బండి. చూడండి నేను హారతి ఇస్తున్నాను బండికి. అంటే మమ్మల్ని ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాము. ఇంకా నువ్వు వచ్చా కూడా మేము మంచిగా ఉండి మా దారి అంతా మంచిగా ఉండాలి అని చెప్పేసి దండం పెట్టుకొని ఆ విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ కొట్టాను అనమాట. మా బాబు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అని చెప్తున్నాడు. రైడ్కి వెళ్ళిపోయాడు. చూడండి ఇలా వెళ్ళినానా అని చెప్తున్నాను. మొత్తానికైతే సక్సెస్ అయ్యాము బండి తీసుకొని. నా ఛానల్ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్